నుంచి విద్యాశాఖ అధికారిగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి గౌరవనీయులు ఎల్ఎంపి శ్రీనివాస్ రెడ్డి గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారికి, గౌరవనీయులు మాజీ చైర్మన్ రాజ్నాథ్ గారికి, సంపత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు, జిల్లా గైడ్ ప్రిన్సిపల్ విజయారావు గారు, మా ఎస్ఓ రామస్వామి గారు, వేదిక మీద ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు, శ్రీనివాస్ రెడ్డి గారి బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు 4 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో పనిచేస్తూ అందరి మండలంలో ప్రేమను పొందేటువంటి ఒక మంచి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. నార్మల్గా సొంత జిల్లాలో డిఈఓగా పనిచేసే అవకాశం ఇవ్వరు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి మా సిద్దిపేట ముద్దుబిడ్డ, మా తిమ్మాయిపల్లి ముద్దుబిడ్డ, మా జిల్లాలో అవకాశం ఇస్తే మంచి సేవలు అందిస్తారని చెప్పి ఆ రోజు సత్తా ఇంద్రారెడ్డి గారితో మాట్లాడి సిద్దిపేట డిఈఓగా వారికి అవకాశం ఇచ్చడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాలు సొంత జిల్లాలో సేవలు అందించేటువంటి అవకాశం బహుశా చాలా కొద్ది మంది డిఈఓలకే దొరుకుతుంది. అందులో ఒకడు మన శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నాకు ఆయన మీద ఎందుకు ఎక్కువ ప్రేమ అంటే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా సిద్దిపేట జిల్లా ఫస్ట్ ఉండాలి, మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకు రావాలి సిద్దిపేట జిల్లాకని ఎవ్రీ ఇయర్ నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాదాపు వరుసగా 6 సంవత్సరాలు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లా అగ్రగామిగా నిలిచింది. 6 సార్లు అగ్రగామిగా నిలిస్తే అందులో 3 సార్లు ఆ గణతలో డిఈఓగా శ్రీనివాస్ రెడ్డి గారికి భాగస్వామ్యం దొరకడం, వారి విశేషమైనటువంటి కృషి ఉండడం అనేటువంటిది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వారు ఎంతో పట్టుదలతో ఎవరి మనసు కూడా నొప్పించకుండా అటు విద్యాశాఖ అధికారులతో కానీ, ఉపాధ్యాయులతో, ప్రధాన ఉపాధ్యాయులతో, ప్రజాప్రతినిధులతో అందరితో కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ప్రభుత్వం మారినా కూడా అదే పద్ధతుల్లో చక్కగా విద్యా సంక్షేమం కోసం, విద్యా అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎంతగానో బాగా కృషి చేశారు. చివరిలో అయితే స్పోర్ట్స్ కూడా వారే జిల్లా అధికారిగా పనిచేశారు. అటు విద్యాశాఖ అధికారిగా, స్పోర్ట్స్ అధికారిగా కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. చాలా సంతోషం. గతంలో నేను మన ఊరు మనబడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో వేగంగా పనులు చేయించడానికి ఎప్పటికప్పుడు వెంటబడి మన ఊరు మనబడి పనులు బహుశా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో చాలా వేగంగా నడిచి అత్యధిక పాఠశాలలు పూర్తయి అంటే దాంట్లో కూడా మన శ్రీనివాస్ రెడ్డి గారి కృషి ఎంతగానో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ ఏది ఏమైనా ఉన్న డిఈఓ రిటైర్ అవుతున్నారు, కొత్త డిఈఓలు అయితే వస్తలేదు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఇలా 3 రెగ్యులర్ డిఈఓలు ఉన్నారు, 30 చోట్ల డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాగా జరిగేది ఏంటంటే ప్రభుత్వం జాయింట్ కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లను డిఈఓగా పెడతా ఉన్నారు. అసలు విద్య మీద వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? ఒక అడిషనల్ కలెక్టర్ జిల్లాకు వస్తాడు, ఆయన ఉండే అనేకమైన బాధ్యతల్లో విద్యాశాఖ ఒక బాధ్యత పెడుతున్నారు. ఏ రకంగా విద్యాశాఖను ఆయన అర్థం చేసుకోగలుగుతాడు, ఏ రకంగా ఉపాధ్యాయులతో ఆ వ్యవస్థను నడిపించగలుగుతాడు అనేది ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు. చాలా జిల్లాల్లో జడ్పీ సిఇఓలను, అడిషనల్ కలెక్టర్లను, ఐఏఎస్ అధికారులను డిఈఓగా పెట్టడం ద్వారా చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి. రెగ్యులర్ డిఈఓ నియామకం జరగక చాలా రకాల సమస్యలు కూడా ఈరోజు వస్తా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆలోచించి వెంటనే రెగ్యులర్ డిఈఓలను నియమితం చేయాలని చెప్పి కూడా నేను సందర్భంలో కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మనకు స్కావెంజర్ ఇస్తున్నామన్నారు కానీ గత సంవత్సరం 4 నెలల డబ్బులు రాలేదు, ఈ సంవత్సరం 4 నెలల డబ్బులు రానటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ భగవంతుల మీద పడుతుందంటే ప్రధాన ఉపాధ్యాయుల మీద, మా ఉపాధ్యాయుల మీద పడుతున్నటువంటి పరిస్థితి. మన ఊరు మనబడి అర్ధాంతరంగా ఆపడం ప్రత్యామ్నాయం లేదు. ఒక పేరు మార్చుకో, దాని ఎవరి పేరు లేదు, మన ఊరు మనబడే ఉంది. పేరు మార్చకు పథకాన్ని ముందుకు కొనియక అర్ధాంతరంగా చాలా స్కూళ్ళు ఆగిపోవడం
అనేక ఇబ్బందులు ఈ రోజు మనం కూడా చూడడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా ఎంతో కాలంగా పెండింగ్ ఏరియాస్ విషయంలో కానీ డిఏల విషయంలో కానీ అనేక ఇష్యూస్ తో కూడా సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. రిటైర్డ్ ఉపాధ్యాయుల పరిస్థితి అయితే ఇంకా చెప్పనక్కర్లేనటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనా మా శ్రీనివాసరెడ్డి గారు రిటైర్ అవుతున్నారు. ఆయన ఎక్కువ పైసలు దానికి ఏ కమిట్మెంట్ పెట్టుకున్నాడో, బిడ్డ పెట్టుకున్నాడో, కొడుకు పెట్టుకున్నాడో, ఇల్లు కట్టుకునే ఆలోచనలో మరి అది ఎన్ని ఏళ్ళకి వస్తే తెలియని పరిస్థితి ఏర్పడదు. బట్ ఏది ఏమైనా మంచిగా పనిచేసింది శ్రీనివాసరెడ్డి గారు. చాలా మంచి అధికారిగా అందరి ప్రేమ అభిమానాలు చూరగొన్నారు. ఆయన అదృష్టం కొత్త జిల్లాలు ఏర్పడి సిద్దిపేట జిల్లా కాకుండా ఆయన డీఓ అయ్యే అవకాశం తక్కువ. పాత 10 జిల్లాలు ఉంటే ఎక్కడ అవకాశం ఉంటుంది? 33 జిల్లాలు కావడం వల్ల చాలా మందికి డీఓలుగా పనిచేసే అవకాశం దొరికింది. క్లోజ్ మానిటరింగ్ దొరికింది. దగ్గరగా విద్యా వ్యవస్థను బాగు చేయడానికి అవకాశం దొరికింది. అట్లా శ్రీనివాసరెడ్డి గారు చాలా బాగా పనిచేసి మంచి ప్రేమ పొందారు. అయితే ఆయన చూస్తే మనిషిని చూస్తే 60 నిండినట్టయితే కనబడతలేడు, 50 దగ్గరే కనబడుతున్నాడు. ఏం కనబడుతున్నాడు? అదే పదవికి విలువ ఉండొచ్చు కానీ సేవకు విలువ ఉండదు. ఇంకా బాగా మంచిగా ఈ ప్రాంతంలో వారి సేవలు అందిస్తారని ఆశిస్తా ఉన్నా. మరి ఖానాపూర్లో పుట్టి పెరిగిండు, తిమ్మాయిపల్లి ముద్దుబిడ్డ, సిద్దిపేట జిల్లాకు సేవలు అందించి ముఖ్యంగా మన సిద్దిపేట నియోజకవర్గానికి ఎంతో ఆత్మీయత పొందినటువంటి వ్యక్తిగా ఆయన భవిష్యత్ అంతా కూడా ఇంకా మంచిగా ఉండాలని, ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.